హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ నందిని సురేష్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మసాలా దొండకాయ కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ గారు అయితే నేర్పించారు సింపుల్గా. ఇది హోటల్ స్టైల్లో లేదా ఫంక్షన్స్ అప్పుడు పెడతారు కదండి, దొండకాయ వేరుశెనగ గుళ్ళు వేసి. ఆ విధంగా అయితే చేసి చూపిస్తాను. ముందుగా దొండకాయలు అవి కట్ చేసుకొని ఇలా చీలికల్లాగా మంచిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ సరిపోద్ది, మనం డీప్ ఫ్రైలు అవి ఏం చేయవసరం లేదు. వేరుశెనగ గుళ్ళు ముందే ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన మసాలా అయితే ఎండుమిరపకాయలు, ఒక టమాటో, అలాగే ఒక నీరుల్లిపాయ అంటే నార్మల్ ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఒకటి, జీలకర్ర. ఇంతేనండి మసాలా. మిక్సీ పట్టేసుకోవాలి చక్కగా. ఈ దొండకాయలు మంచిగా ఫ్రై అయినాక ఇప్పుడు మసాలా ముద్ద వేసుకొని మసాలా ముద్ద కూడా బాగా వేగనివ్వాలి. నేనైతే ఆయిల్ ఎక్కువ వేసుకోలేదు. ఎక్కువ వేసుకుంటే ఆయిల్లోని ఈ దొండకాయలు పక్కన తీసి పెట్టి ఆయిల్లో మళ్ళీ ముద్ద మంచిగా ఎర్రగా వేగనివ్వచ్చు. నేను పెద్దగా ఆయిల్ అది ఎక్కువ వాడట్లేదు. తర్వాత ఆ ముద్ద కూడా బాగా వేగిన తర్వాత వేరుశెనగ గుళ్ళు కూడా అందులో వేసేసి కాసేపు అయితే ఫ్రై అవనివ్వాలండి. మంచిగా ఇలాగా ఆ గ్రేవీ లాగా కాకుండా నేనైతే మంచిగా దగ్గరికి ఫ్రై లాగా అయితే ఫ్రై చేసేసుకున్నాను. నేను గ్రేవీ కర్రీ మసాలా కర్రీ అన్నాను కదా, ఆ విధంగా అయితే మనం కొంచెం గ్రేవీ టైప్లో ఉన్నప్పుడే దించేసుకోవాలి. ఇదిగోండి, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా అయితే ఉంటుంది. వేరుశెనగ గుళ్ళు ఏమీ తొందరగా చప్పడిపోవు, బాగుంటుంది. నెక్స్ట్ ఏమో చిన్న చిన్న దోసకాయలతో పచ్చడి అయితే చేశానండి. ఇది కూడా క్లిప్ యాడ్ చేసేసాను దీంట్లోనే. సింపుల్ అంటే సింపుల్, చాలా కొంచెం చేసుకున్నాను. చిన్న కడాయి అయితే పొయ్యి మీద పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అది పోసుకొని అందులోనే కొంచెం ఒక స్పూన్ జీలకర్ర, అలాగే 4 రెమ్మలు వెల్లుల్లి, ఇంకా 4-5 ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి మన కారం తగ్గట్టుగా. వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం మంచిగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నవి చిన్న దోసకాయ ముక్కలు అవి కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మగ్గబెట్టుకోవాలండి. దీంట్లోనే ఉప్పు కూడా వేసేసి మగ్గబెట్టేసుకుంటే మంచిగా మగ్గిపోతాయి. దీంట్లో మనకి నచ్చితే టమాటో అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం సాల్ట్, పసుపు అయితే యాడ్ చేశాను, అంటే పచ్చడి తెల్లగా ఉండకుండా. టమాటో అలాగా యాడ్ చేసుకోవచ్చు, టమాటో, ఆనియన్ అలాంటివి. నేను అవేమీ యాడ్ చేయలేదు. చిన్న చింతపండు మాత్రం వేసుకున్నాను పులుపుకి తగ్గట్టుగా. ఇంతే అండి, సింపుల్గా ఎలా చేసుకున్నా కూడా ఈ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. చిన్న చిన్న దోసకాయలు చాలా అంటే చాలా బాగున్నాయి, ఎంత ముద్దొచ్చాయో. ఆ పచ్చడి కూడా అంతే టేస్ట్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. సైడ్ డిష్ కింద అయితే మంచిగా ఉంటుంది ఈ పచ్చడి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేయకపోతే ఈ విధంగా ట్రై చేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మన వీడియో ఎలాగుందో కామెంట్ చేయడం తప్పకుండా మర్చిపోకండి. బాయ్.